చేసి వెనక నుంచి కర్ణుడు బాణప్రయోగం చేశాడు, ముందు నుంచి ద్రోణుడు గుర్రములను పడగొట్టాడు. వెంటనే కృపాచార్యుడు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు. అశ్వత్థామ, కృతవర్మ, శకుని, బాహ్లికుడు నలుగురు 4 వైపుల నుంచి ఒకేసారి బాణములు వేసేశారు. అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంతమంది దగ్గరికి వచ్చి ఒక పిల్లవాడని కూడా చూడకుండా, అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టూ ముట్టి కొట్టేశారు. ఆయన కత్తి పట్టుకుని పైకి ఎగిరి ఎంతరినో దుర్మాడుతున్నాడు. ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు. కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు. ఇక సాధ్యం కాదని అందరూ కలిసి ఏదో ఒక క్రూర మృగం పొదలో దూదితే అన్ని వైపుల నుంచి బాణాలు వేసి కొట్టి ఎలా చంపేస్తారో అలిసిపోయి నెత్తురోడుతున్న పిల్లవాడిని అధర్మమని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో పిలిచి చంపేశారు. ఆ పిల్లవాడు రణభూమి యందు పడి ప్రాణములు విడిచిపోయాడు.